తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారు 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లను మూసివేశారు. ఆ తర్వాత ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించేందుకు ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్లను, పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్లు గుర్తింపు పత్రాల పరిశీలనకు ప్రతి 100 మందికి ఒక అధికారిని నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోని సిట్టింగ్ స్క్వాడ్, 3-5 కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే ప్రారంభమైంది. పరీక్ష నిర్వహణలో గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఆలస్యమైతే అనుమతించరన్న ఉద్దేశంతో గ్రూప్ 1 అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు కరీంనగర్ జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18,663 మంది అభ్యర్థులు గ్రూప్ 1 రాస్తున్నారు. ఐడీ కార్డ్, హాల్ టికెట్లు పరిశీలించిన తర్వాతే పరీక్ష హాల్లోకి అభ్యర్థులను పంపిస్తున్నారు. జిల్లా గ్రూప్ 1 సజావుగా నిర్వహించేందుకు 36 మంది డిపార్ట్మెంట్ల అధికారులను, 36 మంది అబ్జర్వర్లను, 7 రూట్ ఆఫీసర్లను నియమించారు. మీరు జరగండి, మీ పక్కకు